హాయ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో నేనైతే ఫ్రెండ్స్తో అరుణాచలం అయితే వచ్చాను. సో ఈ వ్లాగ్లో ఏంటంటే అరుణాచలం ట్రిప్ ఎలా అయింది, ఎంత బడ్జెట్లో అయింది, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది దీంట్లో నేను చూపిస్తాను. సో యాక్చువల్గా అయితే మేము అరుణాచలం స్టార్టింగ్ అయితే విజయవాడ నుండి. సో ఫస్ట్ మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాం. విజయవాడలోని దర్శించుకున్నాక అరుణాచలం స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాను. సో స్టార్ట్ చేసే ముందు కర్పూరం అయితే అక్కడ వెలిగించాలి. సో కర్పూరం అయితే కొనుక్కుంటున్నాను అక్కడ. సో గైస్, ప్రజెంట్ అయితే గిరి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ చేశాను. సో మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వచ్చాం. సో టైం వచ్చేసి ఎంత హర్ష అప్పుడు? It's already 12:30. 12:30. సో నైట్ 12:30కి అయితే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాం. సో 13 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్. సో అష్ట లింగాలు అయితే ఉంటాయి. సో సమ్మర్ కాబట్టి చాలామంది గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే నైట్ టైం చాలా ప్రిఫర్ చేశారు. సో అక్కడ మీరు ఈ వీడియోలో జనాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ లింగం, ఇంద్రలింగం. సో మ్యాక్సిమం నైట్ టైం కాబట్టి చాలా వరకు టెంపుల్స్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. సో మనం బయట నుంచే దర్శించుకోవాలన్నమాట. సో గైస్, ఇలా వెళ్ళేటప్పుడు చాలా గుడులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం వెళ్ళే దారిలోని ఇలాంటి మ్యాప్స్ రిలేటెడ్ అయితే ఉంటాయి. సో మనం ఎక్కడున్నా ఏంటి, ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయి, ఇన్ఫో గట్ట దీంట్లో ఉంటుంది. సో ఎంత అర్ధరాత్రి అయినా కూడా జనాలు మనకి రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటారు. సో మనకి ఎటువంటి భయం అయితే ఉండదు. అండ్ కొన్ని పాయింట్స్ దగ్గర అయితే పోలీసులు కూడా మనల్ని అసెస్ చేస్తూ ఉంటారు. సో మనమైతే ఇప్పుడు రెండో లింగం వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. సో అక్కడి నుంచి వెళ్ళే దారిలోనే శేషాద్రి స్వామి గారి
ఆశ్రమం అయితే కనిపిస్తుంది. సో గైస్, ఇది వచ్చేసి రమణాశ్రమం. సో గైస్, ఇది వచ్చేసి యమలింగం. అష్టలింగాల్లోని ఇది 3వ లింగం. సో వెళ్ళే దారిలో అయితే మనకి చాలా డాగ్స్ అయితే కనిపిస్తాయి. సో వాటికి బిస్కెట్స్ అవి చాలామంది పెడుతూ ఉంటారు. సో మేము కూడా అక్కడ డాగ్స్ కనిపిస్తే బిస్కెట్స్ అవి తీసుకొని పెట్టాము. ఏం చేయదు. ఈడు వస్తున్నాడు చూడు. సో ఇది వచ్చేసి 4వ లింగం, నైరుతి లింగం. సో ఇప్పటి వరకు అయితే మేము స్టార్ట్ అయింది 12 o'clockకి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో 2 అవర్స్లోనే మేము 4 లింగాలు అయితే మేము కవర్ చేసాం. कैमरा सर, हाँ ब्लॉगिंग कैमरा, हाँ हाँ शूट, हाँ వైజాగ్. చంద్రబాబు నాయుడు సో ఇది వచ్చేసి తిరునేర్ అన్నమలై టెంపుల్. సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది. సో ఇది కూడా అలా వెళ్ళే దాంట్లో షూట్ చేసాం. సో ఇది వచ్చేసి సూర్యలింగం. ముందుకెళ్తుంది.
ఓహో. సో గైస్ ఇప్పుడు వరకు అయితే మనం 5 లింగాలు అయితే కవర్ చేసాము. ఇంకా 3 లింగాలు ఉన్నాయి. సో అది అయిపోతే ఈ రిమైనింగ్ 7 కిలోమీటర్సా? అరౌండ్ 7 కిలోమీటర్స్ అని కంప్లీట్ అయ్యింది. చలో. సో ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. సో గైస్ ఇది వచ్చేసి వర్ణలింగం. అక్కడ 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 సో ఇప్పుడైతే మనం వాయులింగం దగ్గరికి అయితే వచ్చాం. అంతేనా సాయి? Agora continua com você. సో ఇప్పుడు ఇది వచ్చేసి చందిరాలింగం. సో గైస్ ఇది వచ్చేసి కుబేరలింగం. సో గాయస్ ఇది వచ్చేసి మోక్ష మార్గం. హర్ష విల్ డూ దిస్. సో చూసారు కదా లైన్ ఎంత ఉందో. ఒకసారి ఏంటి అని చూపిస్తా. సో గైస్ ఇక్కడ వచ్చేసి మేము ఒక షార్ట్ బ్రేక్.
ఏమో టీ అడిగాడు. తమిళనాడు టీ ఎలా ఉంటుందని టేస్ట్ చేద్దామని. అండ్ కొద్దిగా వాటర్ టాటా గ్లూకోజ్కి అయితే ఆగాము. ఒక్క నిమిషం కెమెరా హర్ష సైడ్ ఫోకస్ చేస్తాం. హర్ష ఏంటి హర్ష, ఎలా ఉంది టీ? బాగాలేదు మన హైదరాబాద్ టీ అవునా? సరే, అక్కడ ఏం రాసింది చెప్పు. తమిళ్ ఎక్స్పర్ట్స్ అయ్యి మనం చెప్పు. తమిళ్ మనం ఎక్స్పర్ట్స్. అది ఏంటిదంటే కాఫీ బార్. అది కాఫీ బార్. అది కాఫీ బారా? అది ఎక్స్ప్రెషన్ చూడు. షాప్ పేరు అంటే చెప్పనా? చెప్పు. ఎందార మళ్ళీ ఎందార పొందుదార అదే చెప్పాను, మలయాళం చెప్పాను. ఓకేనా? ఓకే చలో. మిగిలిన 3 కిలోమీటర్స్, ఇంకా 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ని కంప్లీట్ చేసి అరుణాచలేశ్వరం దగ్గర పోయేద్దాం. సో మనం వచ్చేసి ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసాం. సో అన్ని లింగాలు అయితే కవర్ చేసాము. సో మొత్తం అయిపోయేసరికి 4:30 అయింది. సో ఒక 1 అవర్ మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెంటనే మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో గైస్, ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్తున్నాం. పంచ కట్టుకున్నాం. ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు, కానీ కింద పడిపోతా. రావాలి ఒక్కొక్కరు. నరసింహ. సో గైస్, ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఇక్కడ టెంపుల్కి దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము. సో రూమ్ ఛార్జెస్ ఎంత పడ్డాయి? అటు ఇటు 2000. ఉండు హర్ష, ఉండు. లాస్ట్లో నేను మొత్తం డిస్క్రిప్షన్లో పెడదాం, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను. సో మీరైతే చూడొచ్చు, అక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది. అయ్యమ్మ.
సో లోపలికి అయితే వెళ్ళాక ఇంక ఇక్కడ నుండి ఫోన్స్ వీడియోగ్రఫీ అది ప్రొహిబిటెడ్. సో ఇక్కడ నుంచి అయితే వీడియో తీయడం ఆపేసాను. అండ్ ఇంకా దర్శనం అయిపోయాక మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం బ్యాక్ టు యాక్చువల్లీ హైదరాబాద్. కానీ హైదరాబాద్ డైరెక్ట్ ట్రైన్స్ లేక మేము తిరునవలయ నుంచి తిరుపతి బై బస్సు బుక్ చేసుకున్నాము. సో లంచ్కి అయితే బస్సు ఆపాడు. సో అక్కడ లంచ్ అయితే మేము ఫినిష్ చేసాం. ఆశా సో బస్ స్టేషన్ దగ్గర దిగిపోయి అక్కడ నుంచి రేణిగుంట మళ్ళీ ఆటోకి అయితే వెళ్ళాం. సో ఇంక ఇక్కడ నుండి అయితే ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ అయితే వెళ్తాము. సో ఓవరాల్ బడ్జెట్ పర్ హెడ్ వచ్చేసి 2700 అయింది విత్ ఫుడ్, రూమ్స్ అండ్ ఛార్జెస్, ట్రైన్ ఛార్జెస్ అండ్ బస్ ఛార్జెస్. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో అనేది పెడతాను.